హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు నైరుతి దిక్కున ఉన్న అల్ఫాలో 8000 సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతం సౌదీ హెరిటేజ్ కమిషన్ కనుగొంది. సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో ఒక సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఎస్పీఏ తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకు అవశేషాలు, హోమగుండం భాగాలు ఉన్నాయి. ఒకానొక కాలంలో అల్ఫా స్థానికుల జీవన విధానంతో వేడుకలు, పూజలు, ప్రార్థనలు, ఆచార వ్యవహారాలు పెనవేసుకుపోయి ఉన్నాయనే స్పష్టమైన సంకేతాలను వెలుగులోకి వచ్చిన దేవాలయం, హోమగుండం ఇస్తున్నాయి. అల్ఫాకు తూర్పు దిక్కున కషేం కరియా అని పేరొందిన తువాయిక్ పర్వత మంచున రాతితో నిర్మితమైన దేవాలయం కొలువై ఉంది. 8000 సంవత్సరాల క్రితం వేర్వేరు కాలాలకు చెందిన 2807 సమాధులతో పాటుగా అప్పటి మానవ ఆవాసాలకు చెందిన అవశేషాలను సైతం అధునాతన సాంకేతిక నైపుణ్యంతో చేపట్టిన సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది. అలా బయటపడిన వాటిని పురావస్తు శాస్త్రవేత్తల బృందం 6 గ్రూపులుగా వర్గీకరించింది. సదరు వివరాలను గ్రంథస్థం చేసింది. పురావస్తు సర్వే చేపట్టిన ప్రాంతం అట్టడుగున నేల అంతటా అల్ఫా ప్రజల ధార్మిక విశ్వాసాలకు అద్దం పడుతున్నట్టుగా భక్తి సంబంధిత శాసనాలు పరుచుకొని ఉన్నాయి. సాంస్కృతిక సంపదకు తోడు ఆ ప్రాంతంలో 4 స్మారక భవనాలు, మూల గుమ్మటాలు, అంతర్గత ప్రణాళికలు, బహిరంగ ప్రాంగణాలతో కూడిన ఒక ప్రణాళికాబద్ధమైన నగరం తాలూకు ఉనికిని సర్వే నిర్ధారించింది. కాలువలు, నీటి తొట్టెలు, వందలాదిగా గోతులతో ప్రపంచంలోనే అత్యంత ఎడారి ప్రాంతంగా వినితికెక్కిన చోట నీటిపారుదల వ్యవస్థను పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనం బహిరంగపరిచింది. గడిచిన 40 సంవత్సరాలుగా పురావస్తు అధ్యయనాలకు కీలకమైన ప్రాంతంగా అల్ఫా పురావస్తు ప్రాంతం పేరొందింది. అలా జరిపిన అధ్యయనాలు 7 పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. ఆవాస, విపణి ప్రాంతాలు, దేవస్థానాలు, స్మారక చిహ్నాలతో కూడిన అల్ఫా తాలూకు సాంస్కృతిక జీవనాన్ని ఇంతకు మునుపు జరిపిన పురావస్తు అధ్యయనాలు ప్రస్తావించాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇస్లాం అనుసరణలో దేవాలయాలు, విగ్రహారాధనకు తావులేని సౌదీ అరేబియాలోని అల్ఫా పురావస్తు ప్రాంతం దేవస్థానాలు, పూజలు, విగ్రహారాధనతో కూడిన ఒక సంస్కృతిని ప్రతిబింబించడం గమనార్హం. దీంతో అరేబియా ఎడారి ప్రాంతంలో నివసించే ప్రజలను ఇస్లామిక్ విజయాలు నాగరికులుగా మార్చాయంటూ విస్తృతంగా ఆమోదం పొందిన ఒక ప్రతిపాదనకు అల్ఫా ప్రాంతంలోకి వెలుగులోకి వచ్చిన 8000 సంవత్సరాల నాటి దేవాలయం, హోమగుండం సవాల్గా కూడా నిలిచాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.